మునుపు ఆంధ్ర అంటే పచ్చటి పంటలు, గోదావరి పరుగులు, కృష్ణమ్మ దుంకులాటలు, కోళ్ల పందాలు, ఏడుకొండల ఎంకన్నస్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, బెజవాడ కనకదుర్గమ్మ, ప్రకాశం బ్యారేజీ, విశాఖపట్నం బీచు, బొర్రగుహలు మతిల తిరిగేది. కానీ ఇప్పుడు ఆంధ్ర అనగానే విజయవాడల వరదలే కండ్లల తిరుగుతున్నాయబ్బా. మస్తు గోసున్నది పాపం. ఈటోగలు ఆటోగలు నడుమిట్లతోటే అండ్ల పసిబిడ్డ. విజయవాడలో కాలనీల కుతికెళ్ళోతు నీళ్ళల్లో గిట్ల అవతలికి తీసుకుపోతుంటే సోషల్ మీడియాలో చూసిన వాళ్ళంతా బాహుబలిని యాద్ చేసిండ్రు. ఇక డెలివరీకి దగ్గరున్న గర్భిణులను ముందే దవాఖానలోకి తీసుకుపోతున్నారు. వరద దాగుతున్నా ఇంకా నీళ్ళనే ఉన్నాయి ఇండ్లు. హెలికాప్టర్ల తిండి పొట్లాలు తీసుకొస్తే బురదల నిలబడే మాకు అనుకుంటే పడ్డారు. మీదికెళ్ళి బస్తా వాడేస్తే ఎట్లా గుంజుకుంటున్నారో. తిండి కోసం పబ్లిక్ కష్టాలు గిట్లుంటే అందరికి పంచాల్సిన తిండి ప్యాకెట్లు ఆఫీసర్ల లాపర్వా చేయబట్టి మళ్ళా కాల్వల పడ్డాయి. అందాల్సిన వాళ్ళకి అందుతే ఎంతమంది ఆకలి తీరును. ఇక అటు సీఎం చంద్రన్న ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 2 లీటర్ల పామాయిలు, 2 కిలోల ఉల్లిగడ్డలు, 2 కిలోల ఆలుగడ్డలు, కిలో చక్కెర సప్లై చేయాలని ఆర్డర్ వేసిండు. ఈ సరుకులన్నా కరెక్ట్ గా పంచుతారో. ఏదైతే బుడమేరు కొల్లేరుకు పోయే వాగుందో ఆ డ్రైన్ అది కూడా ఆక్రమించుకోవడం, బ్రీచెస్ పడితే పట్టించుకోకుండా పోవడం, తప్పు చేసిన వాడు ఎదురుదాడి చేస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. చిన్న సీఎం పవన్ సార్ వరదలతో ఏడేడ ఎంత నష్టమైందో అరుచుకున్నాడు. సర్కార్ సాయం మీద వైసీపీ వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు కదా. సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోతుంది. మీరు లోపలికి వచ్చి దిగండి. ఇక అటు పాత సీఎం జగనన్న సుత పబ్లిక్ ను ఓదార్చిండు. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలక్క ఇండ్లు మునిగిన ఏరియాలో తిరిగి పబ్లిక్ కు సరుకు సౌదలు పంచింది. అట్లనే ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు గుద్దుకొని డ్యామేజ్ అయిన గేట్లను చూసింది. పెనాల్టీ పెద్దగా లేకపోతే మళ్ళీ జరిగే అవకాశం ఉంది కాబట్టి అల్పపీడనం చేయబట్టి మళ్ళా ఆనలు అందుకునే కోపున్నదట ఆంధ్రాల. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, పల్నాడు, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పెట్టిండ్రు. ఈడికే ఆగమాగం ఉంది. మళ్ళా చంపుతూ ఇంకెంత తిప్పలోపో.